హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డిఎస్సి ఎగ్జామ్కి యూస్ఫుల్ అయ్యేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ పౌరశాస్త్రానికి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. మరి టెట్ ఎగ్జామ్కి కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి. మరి డిఎస్సి రాస్తున్నటువంటి అభ్యర్థులకి, అలాంటి టెట్ రాస్తున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ వీడియోలో ఇచ్చేటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా యూస్ఫుల్ అవుతాయండి. చివరి వరకు వీడియో చూడండి. అలానే ఈ వీడియోకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, మన దేశంలో సంపూర్ణ అక్షరాస్యత సంవత్సరంగా ఎప్పుడు ప్రకటించారు? సో ఇవన్నీ పౌరశాస్త్రానికి సంబంధించినటువంటి బిట్స్ అండి. 1992, 91, 90, 89. సో మీరు క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేలోపు 5 seconds టైం ఉంటుందండి. 5 seconds తర్వాత ఆన్సర్ ఇస్తాను. దాన్ని మీరు క్రాస్ చెక్ చేసుకోండి. మీరు గెస్ చేసినటువంటి ఆన్సర్ని, అలానే ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తున్నానని చెక్ చేసుకోవడం ద్వారా మీకు ప్రిపరేషన్ ఎంతవరకు ఉంది, మీకు మార్క్స్ ఎన్ని వస్తున్నాయి అనేది కూడా వేయడం ఉంటుంది. మరి ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అయితే థర్డ్ ఆప్షన్, 1990ని సంపూర్ణ అక్షరాస్యత సంవత్సరంగా ప్రకటించారు. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, స్త్రీలలో అక్షరాస్యత అతి తక్కువ ఉన్న రాష్ట్రం? మేఘాలయ, రాజస్థాన్, ఒడిస్సా, బీహార్. ఆన్సర్ సెకండ్ వన్, రాజస్థాన్. నెక్స్ట్, జీవించే హక్కును ఏ నిబంధన ద్వారా ప్రసాదించారు? నిబంధన 22, నిబంధన 20, నిబంధన 21, నిబంధన 24. జీవించే హక్కు థర్డ్ వన్, 20వ నిబంధన ద్వారా ఇచ్చారు జీవించే హక్కుని. 21వ నిబంధన, 20 కాదు 21వ నిబంధన, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కుని ఎప్పుడు చట్టబద్ధం చేశారు? 1985, 1989, 1984, 1983. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఫస్ట్ వన్, 1985. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటిసారిగా షెడ్యూల్డ్ కులాలు అనే పదాన్ని ఏ సంవత్సరంలో ఉపయోగించారు? 1940, 1945, 1947, 1935. ఆన్సర్ ఫోర్త్ వన్, 1935. నెక్స్ట్ వన్, అస్పృశ్యతను ఒక పాపంగా అభివర్ణించిన వారు? గౌతమ్ బుద్ధుడు, జవహర్లాల్ నెహ్రూ, గాంధీజీ, అంబేద్కర్. థర్డ్ వన్, గాంధీజీ గారు. నెక్స్ట్, దేశంలో భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొదటి రాష్ట్రం? ఇది కూడా చాలా ఎగ్జామ్స్లో అడిగారండి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు. ఆన్సర్ ఫస్ట్ వన్, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, ఒక జాతికి ఉండే లక్షణాలు? సంఘీభావమా, ఐకమత్యమా, భాషా మాండలికాల, సార్వభౌమాధికారమా? ఆన్సర్ థర్డ్ వన్, భాషా మాండలికాలు. నెక్స్ట్, రాజ్యాంగంలోని ఏ విభాగం నిర్బంధ ప్రాథమిక విద్య గురించి వివరిస్తుంది? థర్డ్ వన్, ఆదేశ సూత్రాలు. నెక్స్ట్, హెబియస్ కార్పస్ రిట్ అంటే ఏమిటి? ఇది చాలా ఎగ్జామ్స్లో అడిగారండి. హెబియస్ కార్పస్ రిట్ అంటే ఏంటని. ఆప్షన్ 1, అది అన్యాయమైన అరెస్ట్ని నిరోధిస్తుంది. సెకండ్ ఆప్షన్, అధికారిని పని చేయమని చెబుతుంది. థర్డ్ వన్, నీ పని నీవు చేయమని. ఫోర్త్ ఆప్షన్, ప్రతిషేధం. ఆన్సర్ ఫస్ట్ వన్, అది అన్యాయమైన అరెస్టును నిరోధిస్తుంది. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, సన్స్ ఆఫ్ సాయిల్, భూమి పుత్రుల సిద్ధాంతం ఎవరిది?
ఆప్షన్ 1 శివసేన, ఆప్షన్ 2 బీహార్, ఆప్షన్ 3 తెలంగాణ, ఆప్షన్ 4 విదర్భ. ఆన్సర్ ఫస్ట్ వన్ శివసేన. నెక్స్ట్, భారత రాజ్యాంగ ప్రవేశికలో లౌకిక అనే పదాన్ని ఏ సంవత్సరంలో చేర్చారు? ఆన్సర్ థర్డ్ వన్ 1976లో. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి ఏ నగరంలో ఉంది అనగా యుఎన్ఓ హెడ్ క్వార్టర్ అడుగుతున్నారండి. చికాగోనా, న్యూయార్క్, జెనీవానా, శాన్ ఫ్రాన్సిస్కోనా? ఆన్సర్ సెకండ్ వన్ అండి, న్యూయార్క్. నెక్స్ట్ క్వశ్చన్, దిన్ ఈ ఇలాహి అనే మతాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు? బాబరా, షాజహానా, ఔరంగజేబా, అక్బరా? ఆన్సర్ ఫోర్త్ వన్ అక్బర్. నెక్స్ట్, భారతీయ లౌకికత్వం ఎలాంటిది? ఫస్ట్ ఆప్షన్ సామాజికమైనది, సెకండ్ ఆప్షన్ నైతికమైనది, థర్డ్ వన్ ఉదారమైనది, ఫోర్త్ ఆప్షన్ ఏది కాదు. థర్డ్ వన్ ఉదారమైనది. నెక్స్ట్ వన్, రెండో ప్రపంచ యుద్ధంలో దారుణంగా ధ్వంసమైన నగరం? ఆప్షన్ 1 పెకింగ్, సెకండ్ వన్ నాగసాకి, థర్డ్ వన్ టోక్యో, ఫోర్త్ వన్ తైవాన్. ఆన్సర్ సెకండ్ వన్ నాగసాకి. నెక్స్ట్, ఆసియా రాజ్యాల మొదటి మహాసభ జరిగిన నగరం? ఫస్ట్ ఆప్షన్ బాగ్దాద్, సెకండ్ ఆప్షన్ నాగసాకి, థర్డ్ వన్ పెకింగ్, ఫోర్త్ వన్ ఢిల్లీ. ఆన్సర్ ఫోర్త్ వన్ ఢిల్లీ. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్, భారత్ చైనాల మధ్య శాంతి ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ ఫస్ట్ వన్ 1987లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అలీన విధానం పితామహుడు ఎవరు? చౌ ఎన్ లయ్యా, సెకండ్ ఆప్షన్ బుట్టోనా, థర్డ్ వన్ నెహ్రూనా, ఫోర్త్ ఆప్షన్ గాంధీజీయా? ఆన్సర్ థర్డ్ వన్ నెహ్రూ. నెక్స్ట్, బాండుంగ్ సమావేశం జరిగిన సంవత్సరం? ఆన్సర్ ఫోర్త్ వన్ 1955. నెక్స్ట్ వన్, మొదటి అలీన దేశాల సదస్సుకి హాజరైన సభ్య దేశాల సంఖ్య? ఆన్సర్ థర్డ్ వన్ 25 దేశాలు. నెక్స్ట్, పంచశీల ఎవరి ఒప్పందాల ఫలితం? రాజీవ్ గాంధీ, బెనజీర్ భుట్టోనా, సెకండ్ ఆప్షన్ ఇందిరాగాంధీ, జుల్ఫికర్ అలీ భుట్టోనా, థర్డ్ వన్ నెహ్రూ, చౌ ఎన్ లయ్యా, ఫోర్త్ ఆప్షన్ సుకర్నో, టిటోనా? ఆన్సర్ థర్డ్ వన్ నెహ్రూ, చౌ ఎన్ లై. నెక్స్ట్ వన్, మారణాయుధాల సంఖ్య పెరగడానికి కారణం? ఫస్ట్ వన్ మిత్ర దేశాలు ఉచితంగా ఇవ్వడము, సెకండ్ ఆప్షన్ శాస్త్రీయ విజ్ఞానాభివృద్ధి, థర్డ్ వన్ ఖర్చు తగ్గడం, ఫోర్త్ వన్ శాస్త్రీయ విజ్ఞాన లోపం.
సెకండ్ వన్ శాస్త్రీయ విజ్ఞాన అభివృద్ధి. నెక్స్ట్ వియత్నాం విప్లవాన్ని బలపరిచిన సమావేశం జరిగిన నగరం. ఫస్ట్ వన్ అల్జీర్స్, సెకండ్ వన్ జకర్తా, థర్డ్ వన్ హవానా, ఫోర్త్ వన్ హరారే. ఆన్సర్ ఫస్ట్ వన్ అల్జీర్స్. నెక్స్ట్ ఏ లక్ష్య సాధన కోసం ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేశారు? వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏకీయత, జాతీయత, శాంతి, మత సహనం. ఆన్సర్ థర్డ్ వన్ శాంతి. నెక్స్ట్ ఏ సంవత్సరంలో చైనా ఇండియాల మధ్య యుద్ధం జరిగింది? థర్డ్ వన్ 1962లో జరిగింది. నెక్స్ట్ ఇండియా తొలిసారిగా అణు విస్ఫోటన పరీక్ష జరిపిన సంవత్సరం. ఏ సంవత్సరంలో ఇండియా తొలిసారిగా అణు విస్ఫోటన పరీక్ష? ఫస్ట్ వన్ 1974లో జరిపింది. నెక్స్ట్ సార్క్ ఆవిర్భావం ఎక్కడ జరిగింది? సిలోనా, ఢాకానా, ఢిల్లీయా, కాఠ్మండా? ఆన్సర్ సెకండ్ వన్. నెక్స్ట్ వన్ ఢాకా. నెక్స్ట్ వన్ బ్రిటిష్ వారు పరిపాలనించిన వలస రాజ్యాల కూటమిని ఏమని వ్యవహరిస్తారు? కామన్వెల్త్, బ్రిటిష్ సమాఖ్యన, యూరోపియన్ దేశాల కూటమి, నాటోనా? ఫస్ట్ వన్ కామన్వెల్త్. ఇవ్వండి ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించి ఎస్ఏ కంటెంట్ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి టెట్ మరియు డిఎస్సి ఎగ్జామ్కి యూస్ఫుల్ అవుతాయి. డోంట్ మిస్ ఇట్. సో మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పీడిఎఫ్ని కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటిని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.